నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ నా ఛానల్లో వెల్కమ్. అని ఈరోజు నేను బేగర్వాడి అనే ఊరికి వెళ్తున్నాము. అక్కడ శివజీ పైన కొండ మీద ఉన్నాడు. సరే, మీకు పూనా నుంచి ఇక్కడ రావడానికి 30-40 కిలోమీటర్లు ఉంది. అని రైల్వే స్టేషన్ మాత్రం బేగర్వాడి ఉంది. సో పూనా నుంచి మీరు లోకల్కైనా రావచ్చు, బస్సు అయినా రావచ్చు, ఏదైనా వస్తుంది ఇక్కడికి రావచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొండ మీద ఉంది శివుడి. సరే, నేను వెళ్తున్నా. ఇక్కడ మెట్లు ఉన్నాయి, మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొండ పైన మీద వెళ్ళడానికి బాగా మెట్లు ఉన్నాయి. నేను వెళ్తున్నా, మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ నేను మెట్లు ఎక్కుతున్నాను, అలాగే మీకు పైనుంచి చూపిస్తున్నా. ఇది ఎంత బాగా వ్యూ కానొస్తుంది. ఇది బొంబాయి హైవే ఉంది, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. నేను పైనకి ఎక్కుతున్నా. కింద మెట్లు అయిపోయినాయి, కానీ ఇప్పుడు ఇలా రాస్తా ఉంది దారి ఇక్కడ పైనకి వెళ్ళడానికి. तर పైన ఎక్కిపోతున్నాయి. కొంచెం అలసిపోయినట్లుంది. కొద్దిగా నీళ్ళు తాగి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాత ముందుకు వెళ్తా. तर మీకు చూపిస్తాను పైన ఎలా ఉంది శివజీడి. तर మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. तो ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఇక్కడ మధ్యన కొద్దిగా మెట్లు ఉండలేదు, కానీ ఇక్కడ పైనకి వచ్చినాక మరి ఇలా మెట్లు ఉన్నాయి. అని పైనకి వెళ్ళడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో నాకు కూడా తెలియదు. కానీ మీకు ఫైనలీ శివ గుడికి మీకు పైన ఎలా ఉంది దర్శనం కూడా చేపించి మీకు చూపిస్తాను. అని ఉండండి ఫ్రెండ్స్. तो फ्रेंड्स, ఈ బేగరవాడి శివజీ గుడి పైన ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను. కానీ ఈ వీడియో మాత్రం మిస్ కాకుండా మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇది చాలా కొండపైన ఉంది. అని ఇక్కడ చాలా భక్తులు ఇలా అనుకుంటారు, ఇక్కడ అంటారు అందరూ. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ వాళ్ళ మనసులో ఏమనుకుంటారో అది మొత్తం పూర్తి అవుతుంది. పైకి ఉంది ఎక్కడానికి. అని ఇక్కడ శివరాత్రికేమో ఒక పెద్ద జాతర నింపుతుంది ఇక్కడ. సరే, అప్పుడు కూడా రావచ్చు మీరు. చాలా అంటే చాలా గర్ది అవుతుంది. సరే, ఇక్కడ రావచ్చు ఫ్రెండ్స్. తో ఫ్రెండ్స్, ఫైనలీ నేను పైనకి వచ్చేసాను. అని పైన ఎలా ఉంది ఇక్కడ రైలింగ్ చూపిస్తాను, చూడొచ్చు. అదిగో ఫ్రెండ్స్. అని ఇక్కడ ఒక ఎక్కువసేపు లేదు. ఇక్కడ కింద నుంచి పైనకి ఎక్కడానికి ఒక 30-40 నిమిషాలు పడుతుంది. ఏమంటే కింద నుంచి మెట్లు ఉన్నాయి కొద్దిగా, అందుకని చాలా అలసిపోతారు. కానీ ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. మీకు ఎలా ఉంది ఇక్కడ శివజీ గుడి तर మీకు చూపిస్తాను. అని పైనుంచి ఎలా ఉంది అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, వ్యూ ఎంత బాగుందో చూడొచ్చు. కానీ ఈ వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. అని ఉండండి నాతో పాటు. సరే, ఇక్కడ రావడానికి టైమింగ్ ఉంది ఫ్రెండ్స్. పొద్దున్న 6:30 నుంచి సాయంకాలం 5:30 వరకు. సరే, ఫైనలీ ఇప్పుడు నేను పైనకి వచ్చేసాను. ఇంకా మీకు చూపిస్తాను ముందే ఎలా ఉంది అనేది, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్.
तो ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇక్కడ బేకరవాడి కొండ మీద శివజీకి మీకు దర్శనం చూపిస్తాను అన్నాను కదా. तर మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను ఇక్కడ వచ్చేసాను. तर మీకు దర్శనం కూడా చూపిస్తున్నాను. तर మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదిగోండి. అంటే ఇక్కడ పైనకి రావడానికి మెట్లు ఉన్నాయి. ఇక్కడ గుఫలోనే ఎంత బాగా ఇంకా ఇక్కడ చూస్తున్నారు మీరు. तरी నా ఛానల్కి మాత్రం సపోర్టింగ్ అని సబ్స్క్రైబర్ అని లైక్ చేయక మర్చిపోకండి. సపోర్ట్ మీది చాలా ముఖ్యము, అవసరము. సపోర్ట్ చేయక మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గోరవడి శన్ మందిర్ ఇక్కడ ఉంది, చాలా బాగుంది శివజీ గుడి. तर పైన కొండ మీద ఉంది, కొండ ఇక్కడ లోపల. तर చూడడానికి చాలా బాగుంది అని మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ నుంచి కూడా వ్యూ ఎంత బాగుంది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్.